కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత, తెలంగాణ రాష్ట్ర సేనగా అధికారిక ప్రకటన. కేసీఆర్ మరమనిషిలా మారిపోయారు. రాష్ట్రంలో కర్కోటక పాలన నడుస్తోందన్న కవిత. ఇప్పటి వరకు పిట్టల దొర, ఇక పిట్టల దొరసాన్ని చూస్తారు. కవిత పార్టీపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు. అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్. ఆమోదించిన గవర్నర్, త్వరలో గెజిట్ విడుదలయ్యే అవకాశం. ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం. సింగపూర్లో 5వ రోజు కొనసాగుతున్న ఏపీ మినిస్టర్స్ టూర్. సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై మంత్రుల బృందం అధ్యయనం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్. 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడ కోర్టు. జగన్ కనుసన్నల్లోనే దస్తగిరి హత్య జరిగింది. మంత్రి రామ్ ప్రసాద్ సంచలన ఆరోపణలు. గుండాల కోసం ఏ భాష వాడమంటారు? టీఎంసీకి సీఎం హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ వార్నింగ్. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీపై స్పందించిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్. అనవసరంగా తనని వివాదంలోకి లాగారన్న మనోజ్ నర్వణే. బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దాకి తగ్గిన క్రేజ్. ఇన్స్టాలో 10 లక్షలకు తగ్గిన ఫాలోవర్స్. యాప్ ఎంపీలు పార్టీలు వీడడంపై అన్నా హజారే హాట్ కామెంట్స్. అధిష్టానం తప్పిదంతోనే పార్టీని వీడారని వ్యాఖ్య. సిఈసి జ్ఞానేష్ కుమార్ ని తొలగించాల్సిందే. రాజ్యసభలో మరోసారి నోటీస్ ఇచ్చిన విపక్షాలు. పశ్చిమాసియా యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన. ఈసారి అమెరికాతో నేరుగా మాట్లాడేది లేదని స్పష్టం. సహకరించిన వారికి శిక్ష తప్పదు. నాటో దేశాలకు ట్రంప్ యంత్రాంగం హెచ్చరిక.